ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ పనులపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించారు. తెలంగాణలో చేపట్టిన విద్యారంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఇందుకోసం స్థలం కూడా సిద్ధంగా ఉందని వివరించారు సీఎం. తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు సీఎం. అత్యాధునిక వసతులు, ల్యాబొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి 21,000 కోట్ల వ్యయమవుతుందని సీఎం తెలిపారు. విద్యారంగంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, తెలంగాణలో విద్యారంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ చూపుతున్న చొరవను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. వైఐఆర్ఎస్ మోడల్ బాగుందన్న కేంద్ర మంత్రి ఎస్పీసీకి సంబంధించిన వివరాలను అందజేయాలని సూచించారు. హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించామని వివరించారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను కూడా మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు ధర్మేంద్ర ప్రధాన్. ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఈ నెల 8, 9 తేదీలో జరిగిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని అందించారు. ప్రజాపాలనలో 2 ఏళ్లుగా అమలు చేస్తున్న అనేక రకాల సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్తు ప్రణాళికలను సోనియాకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ కి సూచించారు సోనియా. తెలంగాణ ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి దూరదృష్టిని అభినందించారు. హైదరాబాద్ మెట్రో రైల్ టేక్ ఓవర్ ప్రాసెస్ ని వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ఎన్టీ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు సీఎస్. మెట్రో రైల్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రాసెస్ పై సమీక్షించారు. ఇరుపక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బదలాయింపు సజావుగా, వేగవంతంగా పూర్తి కావాలని సూచించారు. రాబోయే 100 రోజుల్లో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. టేక్ ఓవర్ ప్రక్రియపై ఏర్పాటు చేసిన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ఐడీబీఐ తన నివేదికను త్వరితగతిన పూర్తి చేసి బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు సీఎస్.